నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చేనేత కార్మికుల అభివృద్ధి టీడీపీ హయాంలోనే సాధ్యం. మనుబోలు మండలం పడమనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన నేతన్నల కానుక నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రజల సమస్యలపై గళం విప్పుతాం. వెంకటాచలంలోని సర్వేపల్లి కోటల వద్ద వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలకు హాజరైన నాయకులు నిరుద్యోగులకు నిమరసించి దీక్షను విరమింపజేసిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం. గూడూరులోని అల్లూరు ఆశీషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రైల్వే ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు. విద్యార్థుల్లో నూతన ఆలోచనలు పెంపొందించేందుకు హెక్టాన్. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీలో నిర్వహించిన కోర్డ్ స్ప్రింట్ జాతీయ హెక్టాన్ కార్యక్రమంలో ప్రతిభ కనిపించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన యూనివర్సిటీ ప్రతినిధులు. చేనేత కార్మికుల అభివృద్ధి తమ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో నేతన్నల కానుక కింద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో నేతన్నల కానుక కింద నగదు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. చేనేతలకు ఆయన చేతుల మీదుగా నగదు చెక్కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక్కో నేతన్నల కుటుంబానికి 25,000 రూపాయల నగదును తమ ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 700 మంది నేతన్న కానుక కింద నగదు జమ చేయడం జరిగిందని తెలిపారు. కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం రెండింటిని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. డిఎస్సి పేరుతో వైకాపా అనవసరంగా ఆందోళన చేస్తోందని, ముస్లిం మతక వారిని కూర్చోబెట్టి నిరసన తెలపడం సబబుగా లేదన్నారు. సంక్షేమ పథకాలు వైకాపా పాలన కంటే మా పాలనలోనే ఎక్కువగా అమలు చేస్తున్నామని సోమిరెడ్డి వివరించారు. నెల్లూరు జిల్లాలో నేతన్నల సేవలో 4,923 మందికి 25,000 లెక్కన 25,000 లెక్కన నిన్న చెల్లించడం జరిగింది. అట్లే 200 యూనిట్లు చేనేత కార్మికులకి మగ్గాలు ఉండే వాళ్ళకి 200 యూనిట్లు నెలకు ఉచితం, సంవత్సరానికి 8,600 రూపాయలు ఫ్రీగా ఇవ్వటం. అట్లే పవర్ లూమ్స్ ఉండే వాళ్ళకి నెలకి 500 యూనిట్లు ఉచితం, అది కూడా మాక్సిమం చేసినాం. సర్వేపల్లి నియోజకవర్గంలో 50 ఏళ్ల వయసున్న పైనుండే వాళ్ళకి చేనేత కార్మికులు 473 మందికి 4,000 రూపాయల లెక్కన పింఛన్ ఇస్తున్నాం. మనుబోల్లో 89 మందికి ఇస్తున్నాం. అట్లే ఓవరాల్ గా చూస్తే చేనేత కార్మికులకి అన్ని రకాల వచ్చే లబ్ధులు కలిసి నెలకి 6,900 రూపాయలు బెనిఫిట్ వస్తుంది మంత్లీ. వాళ్ళకి ఆ యూనిట్లది కానీ ఆ పింఛన్ కానీ 25,000 రూపాయలు మన నేతన్న నేస్తం కానీ ఇవన్నీ కలిపితే యావరేజ్ ఒక కుటుంబానికి నెలకి 6,900 రూపాయలు బెనిఫిట్ వస్తూ ఉంది. అది సర్వేపల్లిలో 700 కుటుంబాలకి, సర్వేపల్లిలో 700 కుటుంబాలకి, రైతులకి నువ్వు 13,500 ఇస్తే మేము 20,000 ఇస్తున్నాం. అందుకని సంక్షేమం అభివృద్ధి. ఇప్పుడు ఇరిగేషన్ ఇవన్నీ మొత్తం ఒక్క మడవనూరు విలేజ్ లో నేను చెప్పా, మొత్తం 1 కోటి ఎంత పనులు జరుగుతున్నాయనని. సంక్షేమ కార్యక్రమాలతో కూడా 4,27,00,000 సంక్షేమ కార్యక్రమాలతో. ఇప్పుడు పంచాయతీ నిధులు, రచ్చబండ, వాటర్ ట్యాంక్ 2 వాటర్ ట్యాంకులు వచ్చి ఒకటి 40 లక్షలు, ఒకటి 29 లక్షలు. ఆయుర్వేదిక్ హాస్పిటల్ 25 లక్షలు, శ్మశానం 5 లక్షలు, ఎస్సీ కాలనీలో డ్రైన్ 5 లక్షలు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ 3 లక్షలు, ముస్లిం శ్మశానం రోడ్ 5. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క గ్రామంలో మేము చేసిన అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండిట్లో మేము ఫస్ట్ ఉన్నాం.
దానికి ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆయన సర్వేపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు రోజు మమ్మల్ని తిట్టడం తప్ప నిజంగానే. ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఉండి కూడా సార్ ఫోన్ చేస్తే ఖచ్చితంగా చేస్తామని అన్నారు. చంద్రమోహన్ సార్ నోటీస్ లో పెడితే సార్ మా ఊరికి అద్భుతమైన కార్యక్రమం, మాకు సామాజిక వర్గం బీసీలో పెద్ద సామాజిక వర్గం, చేనేత సామాజిక వర్గం కాబట్టి మాకు ఖచ్చితంగా మాకు రావాలి సార్. ఎందుకంటే చేనేత కనుమరుగు అయిపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా దాని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి కుటుంబాలు చాలా మంది ఉన్నారు ఈ ఊర్లో. దాదాపుగా మనందూరులో 150 కుటుంబాల వరకు ఈ రోజు మనకు జీవిస్తున్నారు. 500 మంది జనాభా ఉంది. 360 ఓట్లున్నాయి ఈ ఊర్లో చేనేత కుటుంబాలకు సంబంధించింది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినటువంటి చేనేత కుటుంబాలు ఈ రోజు చేనేత కుటుంబాలు అందరికీ కూడా సైకిల్ అప్పుడు 50 కేజీల బియ్యం, ఉల్లిగడ్డలు, చక్కెర, ఆయిల్ అన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం అందించినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నూరు రామకృష్ణ, మస్తానాయుడు, శివుడు, రాజాగౌడ్, నూనె లక్ష్మయ్య, సుధీర్ యాదవ్, మాసూం సాహెబ్, భాస్కర్, మధునాయుడు, వెడిచెల వెంకటరమణారెడ్డి, వెంకటేశ్వర భాస్కర్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, పొన్నూరు అశోక్, ఎక్కవరపు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా వాహనంలో తరలిస్తుండగా పొదలకూరు పోలీసులు పట్టుకున్నారు. పొదలకూరు పట్టణంలోని డీలర్ ప్రవీణ్ 29 బస్తాల బియ్యాన్ని కలువాయి వెంకటగిరి ప్రాంతాలకు చెందిన పెంచెల నర్సయ్య, పెంచెలకు విక్రయించారు. ఈ క్రమంలో భాగంగా లారీలో తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. బియ్యం విలువ 59,450 రూపాయలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. లారీని స్వాధీనం చేసుకుని నిందితులతో పాటు డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు టీటీ రవి పేర్కొన్నారు. ఉద్యోగులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగిశాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రైల్వే ఇన్స్టిట్యూట్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులకు 4 రోజుల పాటు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఫైనల్స్ లో గూడూరు టీఆర్డీ జట్టు మరియు బిట్రగుంట లోకో పైలట్ జట్టు తలపడగా గూడూరు టీఆర్డీ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, కమిటీ ప్రతినిధులు పాల్గొని విజేతలకు నగదు బహుమతి కప్పు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మరికొందరు మాట్లాడుతూ విజయవాడ డివిజన్ లో 16 జట్లు పాల్గొన్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఇన్స్టిట్యూట్ కమిటీ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు జరుగుతాయని సహకరించిన అందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తం టోటల్ గా విజయవాడ, రాజమండ్రి, గుడివాడ, ఒంగోలు, బిట్రగుంట, గూడూరు మొత్తం 16 టీములు పార్టిసిపేట్ చేశాయి. ఇక్కడ సక్సెస్ఫుల్గా మాకు గూడూరులో ఉన్నటువంటి పట్టణ ప్రజలైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు అయితేనేమి, అదేవిధంగా ఎంపైర్స్ అయితే మాకు బాగా సహకరించి ఎలాంటి చిన్న డిస్ప్యూట్ కూడా లేకుండా 16 టీములు నాకౌట్ పద్ధతిలో మేము 4 రోజులు చేయడం జరిగింది. ఈరోజు ఫైనల్. ఈరోజు గూడూరులో ఉన్నటువంటి టీఆర్డీ డిపార్ట్మెంట్ విజయ్ విమల్రాజు నాయకత్వంలో కప్పును కొట్టడం జరిగింది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా రన్నరప్గా బిట్రగుంట టీఆర్ఎస్ఓ లోకో రన్నింగ్ స్టాఫ్కి రన్నరప్ రావడం జరిగింది. ఇది సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక పెద్ద మేము విజయవాడ డివిజన్లో పెద్ద కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఇంత స్థాయిలో ఎక్కడా జరగలేదు. గూడూరులో రైల్వే ఇన్స్టిట్యూట్లో మొన్న జరిగిన ఎలక్షన్లో గోపి నాయకత్వంలో మేము సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, అదేవిధంగా SC/ST రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ కంబైన్డ్గా పూర్తి క్లీన్ స్విప్ చేసి ఆ రోజు మేము ఇచ్చిన మాట ప్రకారం మేము ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆగస్టు 15వ తేదీకి మేము చేయాల్సినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీలు నిర్వహిస్తాము, క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పాం. ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ 4 రోజులు ఘన విజయంగా దిగ్విజయంగా చేయడం జరిగింది. రేపు ఆదివారం రోజు మహిళలకి, పిల్లలకి రైల్వే ఇన్స్టిట్యూట్లో మేము ఆటల పోటీలు పెడుతున్నాం. కార్యక్రమంలో నాగరాజు, గోపీకృష్ణ, ధమరకేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉండే నూతన ఆలోచనలు పెంపొందించేందుకు ఆదిశంకర యూనివర్సిటీ కోడ్ స్ప్రింట్ జాతీయ హ్యాకథాన్ కార్యక్రమం నిర్వహించిందని, విజేతలకు బహుమతులు అందజేసి ప్రోత్సహించామని యూనివర్సిటీ డైరెక్టర్ మోహన్ తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీలో హ్యాకథాన్ కార్యక్రమం 8 గంటల పాటు కొనసాగింది. గూడూరు పట్టణ సమీపంలో ఏర్పడిన ఆదిశంకర యూనివర్సిటీలో కోడ్ స్ప్రింట్ జాతీయ హ్యాకథాన్ కార్యక్రమం 8 గంటల పాటు నిరంతరాయంగా జరిగింది. 4 రాష్ట్రాల నుండి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో మంచి ప్రతిభ కనపరిచిన PBR విశ్వోదయ కళాశాల విద్యార్థులకు మొదటి బహుమతి కింద 60,000 రూపాయలు, రెండవ బహుమతి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల
40,000, మూడో బహుమతిని ఆశంకర యూనివర్సిటీ విద్యార్థులు 25,000 రూపాయల నగదు సర్టిఫికేట్లను నిర్వాహకుల నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ డైరెక్టర్ మోహన్ మాట్లాడుతూ హెక్టాన్లో 950 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల నుండి ప్రతిభను పెంపొందించుకోవచ్చని ఆశంకర యూనివర్సిటీ విద్యార్థులు ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన వివరించారు. ఎక్కడ కూడా ఎవాల్యుయేటర్స్ కానీ జ్యూరీ మెంబర్స్ కానీ లేకుంటే పార్టిసిపెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ వారికి ఐడియాస్ని, ప్రోటోటైప్ని, వాళ్ళకి ఇన్నోవేషన్ని, డిజైన్ని అన్నిటి కూడా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసిన తర్వాత చాలా వరకు 15 కేటగిరీస్లో ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ ఇన్నోవేటర్ అవార్డు అని, బెస్ట్ ఎమర్జింగ్ అవార్డు అని, బెస్ట్ ఏఐ, బెస్ట్ యూఎక్స్, వీటన్నిటి కూడా అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ యొక్క అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమంలో అదేవిధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అయినటువంటి ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీ వాళ్ళు డిఫరెంట్ కాలేజెస్ పార్టిసిపేట్ చేసిన వాటికి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీ కోర్స్ స్ప్రింట్ ఈ యొక్క కార్యక్రమానికి దాదాపుగా 900 మంది విద్యార్థులు 65 కళాశాల నుంచి 250 టీములుగా ఫామ్ అయి 4 రాష్ట్రాల నుంచి, దేశం నలుమూల నుంచి కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేయడం జరిగింది. Problems later, coding, and today these kind of hackathons are happening across the country in colleges and universities to address the contemporary issues by a group of students joined across the disciplines or with a multidisciplinary approach and getting solution within the time frame. That is the main motto of arranging these kind of hackathons in degree colleges. I think some of you might have heard about one sentence, competition is law of jungle, whereas collaboration. కోడ్ స్ప్రింట్ పెట్టింది ఇండస్ట్రీ, అకాడమియా, లైక్ సార్ సెట్, ఆ గ్యాప్ కవర్ చేయడానికి ఈజ్ వన్. మోర్ క్రియేటివ్ థింకింగ్, ఒక ప్రాబ్లమ్ ఎలాగ సాల్వ్ చేయాలని రియల్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలని, ప్లస్ వేరే కాలేజెస్ ఎలాగా వాళ్ళు హౌ ఆర్ దే థింకింగ్ అని ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఐడియాస్ టు బీ రెవల్యూషనైజ్డ్. ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ we're giving prize money and even internships కూడా కొన్ని ఇండస్ట్రీస్ ఉంటున్నారు. సో దే టేక్ ఇంటర్న్షిప్స్ ఫర్ స్టూడెంట్స్ ఆన్ స్టైపెండ్. కార్యక్రమంలో ధనంజయ, రాజయ్య, రామయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే చిన్న చిన్న గ్రామాల్లో సైతం అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలం పల్లపాడు గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మనుబోలు మండలం పర్లపాడు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి సోమిరెడ్డి ఇంటింటా ప్రచారం చేపట్టారు. 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలను ప్రజల గురించి కరపత్రాలు అందజేశారు. ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యలను అధికారులతో మాట్లాడి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 300 మంది జనాభా ఉన్న పర్లపాడులో గతంలోనూ ప్రస్తుతం కూడా అభివృద్ధి పనులు చేపట్టింది తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. టీడీపీ హయాంలో 1,10,00,000తో మనుబోలు పొదలకూరు ప్రధాన రహదారి నుంచి పర్లపాడుకు తారు రోడ్డు నిర్మించామని గుర్తు చేశారు. ప్రస్తుతం 30 లక్షలతో తాగునీటి పథకం నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. డిఎస్సిలో 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత మాదేనన్నారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఒక్క కాలువ కూడా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. 300 పాపులేషన్, 30 లక్షలు పెట్టి జేజేఎం కింద వాటర్ ట్యాంక్ 30 లక్షలు పెట్టి జేజేఎం కింద డ్రింకింగ్ వాటర్ స్కీమ్ శాంక్షన్ చేసాం. ఆల్మోస్ట్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. తొందరలో మిగతా బ్యాలెన్స్ పని కూడా అయిపోద్ది. అంతకుముందు నేను లాస్ట్ టైం ఎమ్మెల్యేగా మినిస్టర్ ఉన్నప్పుడు పొదలకూరు టు మనుబోలు పొదలకూరు రోడ్ లో నుంచి పర్లపాడికి 1,10,00,000 పెట్టి తార్ రోడ్ వేయించాం. ఇవన్నీ స్టాండర్డ్ వర్క్స్. పల్లపాడు నుంచి బండేపల్లి లింక్ రోడ్ కూడా వేసామంట. ఇటువంటి అన్ని పనులు, లింక్ రోడ్లు, మెయిన్ రోడ్లు, డొంక రోడ్లు టీడీపీ టైంలోనే జరిగింది. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు చూశారు ఇరిగేషన్ కాలువ ఎంత బ్యూటిఫుల్ గా కాలువ పూడికి తీసుండారో చూడండి, మీ కళ్ళతో చూడండి. అటువంటి పనులు 5 ఏళ్లలో ఎక్కడన్నా కనిపించినాయా? ఏ గ్రామంలో పోయినా పారుదల కాలువలు, పూడికి తీత పనులు ఒక తెలుగుదేశం టైంలో జరిగినాయి. ఇప్పుడు ఈ ఊర్లో కూడా అందరినీ విచారించారు. ఇప్పుడు మళ్ళీ చెరువు కాలువల పనులు 10 లక్షల రూపాయలు చేశాం అని చెప్పి ఒక చిన్న
అంటే ఒక 100 ఇళ్ళు ఉంటాయి, 300 జనాభా అంటే 100 ఇళ్ళు ఉంటాయి. చిన్న గ్రామానికి కూడా 2 ఏళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. సంక్షేమ కార్యక్రమాలు ఎవరిని అడిగినా తల్లికి వందనం, ప్రతి బిడ్డకి తల్లికి వందనం పడుతుంది. అట్నే ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, మధునాయుడు, నూనె లక్ష్మయ్య, కోరపాటి సురేష్, రాంబాబు, శివుడు రాజాగౌడ్, వెంకటేశ్వర నాయుడు, సంజీవయ్య నాయుడు, పొన్నూరు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై గళం విప్పుతామని, డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంకటాచలంలోని సర్వేపల్లి కూడల వద్ద యువత నిరుద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు 3వ రోజుకి చేరుకున్నాయి. వైకాపా నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులతో కలిసి దీక్షలో కూర్చొని సంఘీభావం తెలిపారు. శనివారం సాయంత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి దీక్షల వద్దకు చేరుకుని వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం కాకాని మరికొందరు మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణలో జరిగినటువంటి అనేక అవకతవకల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న బాధ్యత తీసుకుని మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలుపెరగినటువంటి పోరాటం చేస్తున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పటికే అనేక సందర్భాలలో నిరసన దీక్షలు చేపట్టాం, కలెక్టరేట్ కు వెళ్లి ఆధారాలతో సహా వినతి పత్రాలు సమర్పించాం, ర్యాలీలు నిర్వహించాం, సదస్సులు ఏర్పాటు చేశాం. ఈరోజు 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు 6, 7, 8 తేదీల్లో నిర్వహించారు. ఈ 3 రోజుల పాటు రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఈ రిలే నిరాహార దీక్షలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలతో పాటు కందుకూరు నియోజకవర్గంతో కలిపి 11 నియోజకవర్గాల్లో కూడా వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ముందుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లో 3 రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్షల్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త, విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, ప్రజలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదో పొలిటికలైజ్ చేసేది లేకపోతే పొలిటికల్ పార్టీ కోసం చేసేది కాదు. మీరు చేసినటువంటి అన్యాయం, యువతకు చేసినటువంటి మోసం, ఆ యువతకి సంబంధించినటువంటి కుటుంబాలేంటి, ఆ యువతకి సపోర్ట్ చేసే వాళ్ళేమి, రేపు మన భవిష్యత్తు ఇటువంటి వాళ్ళ చేతుల్లో పడిపోతుందని ఆందోళన చెందేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నిరసన తెలపడానికి ఇది ఒక అవకాశం ఇచ్చాం. ప్రతి ఒక్కళ్ళు కూడా సొంతంగా వచ్చి మాకు ఈ అన్యాయం జరిగింది, మాకు తెలిసిన వాళ్ళకి అన్యాయం జరిగింది, లేకపోతే మాకు సంబంధించిన వాళ్ళకి అన్యాయం జరిగింది, రేపు మాకు ఈ అన్యాయం జరగవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ముందుకు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే మాకు అన్యాయం జరిగిందంటున్నారో న్యాయం కోసం పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈరోజు ఎవ్వరూ కూడా కూటమి ప్రభుత్వానికి భయపడేటువంటి సిచ్యువేషనే లేదు. వాళ్ళు ఏం చేస్తారు, దాదాపు కేసులు పెట్టుకుంటారు, కొంచెం భయపెడతారు. డిఎస్సీ అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కావిలో చేపట్టిన రిలే దీక్షలను వైకాపా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విరమింపు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దమ్ముంటే చర్చకు రావాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరానన్నారు. మీకు సమాధానం చెప్పేందుకు మా పార్టీ నాయకుడు మేక విజయ్ ఒక్కడు చాలని ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎందుకంటే మరి ఎమ్మెల్యే నుంచి మా విజయ్ గారితో ఈ సెంటర్లో డిస్కషన్ చేయమంటే మరి దానికి ఏదో వక్రీకరించి ఎమ్మెల్యేనా ఆయనతోనా డిస్కషన్ వద్దా, మీ ఎమ్మెల్యే ఎట్టా కాడు చేయడు, మేము రమ్మన కాడు, మీరు ఎవరైనా సరే వస్తే మేము అమ్మగా అవసరం లేదు మీతో డిస్కషన్ చేసేదానికి త్యాగం చేస్తున్నాం. మా విజయ్గా ఒక్కడ సాగు రేపా పైకి రేపా మా విజయ్గావు ఒక్కడ సాగు ఇదే సెంటర్లో మీరు చర్చకి మగవాళ్ళు అయితే కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమేమి చేశాము, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, పట్టణములు అయితేనేమి, గ్రామాలు అయితేనేమి, మొత్తం నియోజకవర్గం మీద మొత్తం ఏమి చేశామో వీటన్నింటి గురించి దమ్ము ధైర్యం
గూడూరు మండలం కొంతకూరు సమీపంలోని కనుమరాయకొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలతో పల్లకీ సేవ, పొందు సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బత్తల సుబ్బారెడ్డి, విజిత, సుజిత్ కుమార్ రెడ్డి, సాయి నిత్య, నయన్ దక్షిత్ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేనేత కార్మికుల అభివృద్ధి టీడీపీ హయాంలోనే సాధ్యం. మరుబోలు మండలం పడమనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన నేతన్నల కానుక నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రజల సమస్యలపై గళం విప్పుతాం. వెంకటాచలంలోని సర్వేపల్లి కోటల వద్ద వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలకు హాజరైన నాయకులు, నిరుద్యోగులకు నిమ్మరసించి దీక్షను విరమింపజేసిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం. గూడూరులోని అల్లూరు ఆశాషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రైల్వే ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు. విద్యార్థుల్లో నూతన ఆలోచనలు పెంపొందించేందుకు హెక్టార్. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీలో నిర్వహించిన కోడ్ స్ప్రింట్ జాతీయ హెక్టార్ కార్యక్రమంలో ప్రతిభ కనిపించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన యూనివర్సిటీ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.